గుడ్ లెఫ్ట్ సైడ్ ఈవినింగ్ నుంచి వస్తున్నా చెప్పు చెల్లమ్మ. గుడ్ ఈవినింగ్ అన్న, నా పేరు గాయత్రి. అన్న, ఈ చాలా అరచకాలు జరిగినాయి అని అన్నారు, కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా చూపిస్తున్నామని కూడా మీరే అన్నారు. అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అరచకాలు చేస్తామన్నారా? ఇవన్నీ కొనాల్సిందేనా? నాన్న మైక్ ఎక్కడ, సిస్టమ్ ఎక్కడుందమ్మా? ఓకే, జాగ్రత్తగా చూసుకో స్వామి, కట్టొద్దు. ఒకసారి కెన్ యూ రిపీట్ ద క్వశ్చన్ తల్లి? ఓకే అన్న, అంటే ఈ పాలనలో చాలా అరాచకాలు జరిగినాయి అని మీరు అన్నారు. అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా చూపిస్తామని కూడా మీరే అన్నారు. అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు చేస్తామంటున్నారా? ఇలాంటి కొనసాగించాల్సిందేనా? చెల్లమ్మ, ఇప్పుడు మీ లోకేష్ పైన 23 కేసులు పెట్టారు తల్లి. 2019 ముందల నా పైన ఒక్క కేసు లేదు. నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా. అలాంటిది నన్ను ఇప్పటికీ 6-7 సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ కాస్త అత్తగారిలాగా అయిపోయింది తల్లి. పాదయాత్రలో జియో 1 అని ఒక పనికిమాల జియో తీసుకొచ్చి మా గొంతు నొక్కారు. ఇట్లా మైక్ పట్టుకుని మాట్లాడే అవకాశం నాకు ఇవ్వలేదు చెల్లమ్మ. సో నేనేమన్నానంటే, ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళ సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి పంపించేదాన్ని కూడా నేను వెనకాడనన్నా. సో ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించారో అన్నా. సో ఎందుకు అందరూ భయపడుతున్నారు? నాది కక్ష సాధింపు కాదు. న్యాయబద్ధంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఉపేక్షించకూడదనేది నా నినాదం. రాజ్యాంగం కాపాడాల్సిన బాధ్యత కొంతమందికి రాజ్యాంగం ఇచ్చింది. అలాంటి వ్యక్తులే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఇంకా రేపు మన భవిష్యత్ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించాలమ్మా. అందుకే చెప్పా, వాళ్ళని నేను వదిలిపెట్టాను, సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాను. కానీ సభాముఖం తెలుపుతున్నా, ఐ విల్ ఫాలో ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా. సో చట్టాన్ని పాటించి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ చిన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు సాటిస్ఫైడ్ ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నారమ్మా? సాటిస్ఫైడ్ ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నారా? ఫైన్. నెక్స్ట్ మరో క్వశ్చన్ అడుగుదాం, ఇటువైపు నుంచి తీసుకుందాం. నెక్స్ట్ రో వస్తాను మీద. మనకి 2019లో జరిగిన ఎలక్షన్స్ లో ఏపీకి వచ్చిన స్థానాల్లో మా ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి మేము 4 స్థానాల్లో మనం గెలిపించాము. అదే విధంగా ఈసారి మా యూత్ అంతా కలిసి ఇంకా ఎక్కువ మెజారిటీతో మనం గెలిపిస్తాము. మీరు ఏ విధంగా అయితే మంగళగిరిని దత్తత తీసుకొని డెవలప్ చేస్తా అన్నారో, మా ప్రకాశం డిస్ట్రిక్ట్ కూడా దత్తత తీసుకొని డెవలప్ చేస్తారని కోరుతున్నాం అన్న. ఏ విధంగా డెవలప్ చేస్తారు? మరి ఇంకోటి, మీరు ఏ విధంగా ఇందాక అన్నారో పల్ప్ అండ్ పేపర్ ఫ్యాక్టరీ తీసుకొచ్చాము బిఫోర్ ఎలక్షన్స్ 2019 తర్వాత వాళ్ళు విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు 2024 గెలిచిన తర్వాత ఫార్మ్ హబ్ తో పాటు ఇండస్ట్రియల్ గా కూడా మా ప్రకాశం డిస్ట్రిక్ట్ ఏమైనా డెవలప్ చేస్తారని అడుగుతున్నాను. తమ్ముడు, నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మాక్సిమం ఫండ్స్ ఒక ప్రకాశం జిల్లాలో మేము ఖర్చు పెట్టాం. ఆనాడు మేము వేసిన రోడ్లే, ఆనాడు మేము కట్టిన డ్రైన్లే. అంతెందుకు ఒంగోలు పట్టణంలో దామచర్ల జనార్దన్ మనందరం ముద్దుగా డీజే అంటాం. డీజే గారి నాయకత్వంలో 2500 కోట్ల రూపాయలు ఒక్క ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము ఖర్చు పెట్టాం. ఇప్పుడు మిమ్మల్ని అందరూ కోరుతున్నా, 100% ఎమ్మెల్యే స్థానాలు మాకు ఇవ్వండి. నేను ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత వ్యక్తిగతంగా మీ లోకేష్ తీసుకుంటాడు. నేను హామీ ఇచ్చా, ఒక ఫార్మ్ హబ్ గా ఏర్పాటు చేస్తామని. వెళ్ళిపోయిన కంపెనీలు అవి వస్తే రావు నాకు ఇప్పుడు తెలీదు, కానీ అలాంటి ఇన్వెస్ట్మెంట్ అంటే 12,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే పరిశ్రమలు, అలాంటి పరిశ్రమలు ప్రకాశం జిల్లాకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మన ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం ఉంది. తాగునీరు, సాగునీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు తాగునీటి పథకం కేటాయించా. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి అది కట్ చేసింది. ఆ పథకం కూడా క్యాన్సిల్ చేసింది. అంటే కనీసం తాగునీరు ఇచ్చేదానికి కూడా సిద్ధంగా లేరు ఇక్కడ. సో తప్పనిసరిగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే బాధ్యత మేము తీసుకుంటాం.
మాకు 100% సీట్లు గెలిపించే బాధ్యత యువకులుగా మీరు తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు. దాదాపు ఒంగోలుని లోకేష్ గారు దత్తత తీసుకునే వరకు దాదాపుగా ఆయన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిన బ్రదర్ కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామా? రైట్, మరొక ప్రశ్న తీసుకుందాం. ఇందాక నుంచి ఉత్సాహంగా ఉన్నారు యువకులు, ఇక్కడి నుంచి తీసుకుందాం. హలో, ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి తీసుకుందాం. ఒక్క నిమిషం, ఎక్కడున్నారు? ఎవరు ఇక్కడ ఇక్కడ? ఇక్కడ ఇక్కడ ఇక్కడంటే ఎక్కడ స్వామి? ఇక్కడ స్వామి, ఆ, కొంచెం స్వామి ముందుకి. స్వామి రైట్, నమస్కారం సార్, నా పేరు రామకృష్ణారెడ్డి. రామకృష్ణ రెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ చెప్పండి. ఆల్ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంతమందిలో వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకొని సమాధానాలు చెప్తున్నారంటే మీ దమ్ము ధైర్యం ఏంటో మాకు అర్థమవుతుంది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చూసినప్పుడు పరదాలు అడ్డుపెట్టుకు తిరుగుతున్నప్పుడు అతని యొక్క దమ్మేందో మీ దమ్మేందో ప్రజలకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ సార్, ఇది కొంచెం మీకు పర్సనల్, ఎందుకంటే పర్సనల్ కూడా అడగొచ్చు అన్నారు కాబట్టి అడుగుతున్నా. అడగొచ్చు అంటారా? ఏం ఎనీ లేదు. క్వశ్చన్, నో ప్రాబ్లం. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ షర్మిల గారు మీకు క్రిస్మస్ కి విష్ చేస్తూ గ్రీటింగ్ కార్డు పంపారు. అది మీరు ట్వీట్ చేస్తూ రీవిషెస్ చెప్పారు ఆమెకి. అది మీరు పర్పస్ఫుల్ గా చేశారా? అంటే అప్పటికే వాళ్ళిద్దరికి విభేదాలు మొదలయ్యాయి, అన్నా చెల్లెళ్ళిద్దరికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి. అంటే మీరు కావాలనే పర్పస్ఫుల్ గా దాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లాలని చేశారా, లేదంటే క్యాజువల్ గా చేశారా? తమ్ముడు, ఇప్పుడు ఒకటి అడుగుతున్నా. మనకి రాజకీయంగా శత్రువులు ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా శత్రువులు ఉండరు. సో షర్మిల గారు ఆనాడు క్రిస్మస్కి కేక్ పంపించారు. ఆ జెస్చర్ నాకు నచ్చింది, ఎందుకంటే రాజకీయాలు గౌరవించుకోవాలి. దాంట్లో భాగంగా ఆమె కేక్ పంపించారు, దానికి నేను ట్వీట్ పెట్టా, థ్యాంక్ యూ వెరీ మచ్ అని. ఎందుకంటే షర్మిల గారి నంబర్ నా దగ్గర లేదు, అందుకే నేను ట్వీట్ చేశా. ఇప్పుడు మా కుటుంబం 1992లో హెరిటేజ్ స్థాపించింది. ప్రతి దివాళీకి తల్లి అందరికీ గిఫ్ట్ హ్యాంపర్స్ పంపిస్తారు. అంటే హెరిటేజ్ ప్రోడక్ట్స్ అన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి పంపిస్తారు. ప్రతిపక్షంలో అంటే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న మంత్రులకి ఇటు ఆంధ్ర రాష్ట్రం కానీ, తెలంగాణలో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ మేము పంపిస్తాం. ఎందుకంటే దట్ ఈస్ వన్ వే ఆఫ్ రెస్పెక్టింగ్ పీపుల్. అది చేస్తాం అంతే తప్ప దాని ఇంకా వేరే ఆలోచన నాకేం లేదు. దయచేసి ప్రతి ట్వీట్ని రాజకీయ కోణంలో చూడద్దు, మానవత్వం చూడండి. బ్యాండేజ్ బబులుకి మానవత్వం ఉండకపోవచ్చు, కానీ మీ లోకేష్కి మానవత్వం ఉండదు. రాజకీయాల్లో ఉంటాం, రాజకీయాల్లో మేము విభేదిస్తాం, అది డిఫరెంట్. కానీ ఏనాడు వ్యక్తిగతంగా మేము తీసుకెళ్లేదు. మా పోరాటం వ్యక్తిగతంగా ఎప్పుడు లేదు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వ్యక్తిగతంగా మాట్లాడాల. సో అది తెలుగుదేశం పార్టీలో మాకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించింది. ఆ సిద్ధాంతాలకి మేము కట్టుబడి ఉన్నాం. థ్యాంక్ యూ. లోకేష్ గారు, ఇక్కడ సోదరుడు అడిగిన దానికి కొనసాగింపుగా ఒక్క చిన్న ఇద్దాం ఒక్కసారి కొనసాగింపుగా మీరు మైక్ ఇవ్వకపోతే ఇక్కడ దూకి వచ్చేటట్టున్నారు. ఇద్దాం నెక్స్ట్ మీకే డెఫినెట్ గా బ్రదర్ నెక్స్ట్ మీకే ఇస్తా. షర్మిల గారి విషయంలో కొనసాగింపుగా, రాజకీయ ప్రత్యర్థులు అంటే ఉప్పు నిప్పులాగా ఉంటారు, కనీసం ఎదురుపడినా పలకరించుకోరు. అంటే ప్రత్యర్థి మీద ఒక రకంగా విరుచుకుపడే సాంప్రదాయాన్ని చూస్తున్న ప్రస్తుత రాజకీయాల్లో రాజకీయ ప్రత్యర్థులకి ఇలా గ్రీటింగ్స్ పంపించుకోవడాలు, విషెస్ చెప్పుకోవడాలు, ఈ సాంప్రదాయం మీరు అధికారంలోకి వస్తే కొనసాగుతుందా అనేది నా ప్రశ్న. 100% నేను